హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీతో కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకొని తొక్కదీసి ఇలా ఘాట్లు పెట్టుకొని సైడ్కు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే కోడిగుడ్లను బట్టి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని ఇవి ఆనియన్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేనేంటంటే మాకు ఒక్క పూటకే కాబట్టి నేను కొన్ని ఆనియన్స్ మాత్రమే వేసుకున్నాను. మాకు ఎలాగో నైట్ టిఫిన్సేనండి, సో ఓన్లీ ఆఫ్టర్నూన్ కనేసి ఆనియన్స్ కొంచెమే తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న గుడ్లకైతే మాత్రము ఇంకా ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ను కూడా వేసుకొని అందులో వెల్లుల్లి కారము ఉప్పు కూడా వేసుకొని మొత్తం తిప్పుకోవాలండి. ఇలా చూసారు కదా, మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో అంతేనండి, ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి మనం ఆఫ్ చేసుకున్నట్లయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లేనండి. సో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.